ఇప్పుడు వచ్చేసి మనం పాండవులు పుట్టిన ప్రదేశంలో ఉన్నాం. చూడొచ్చు ఈ బండలపైనే నాగసాలతో దున్నడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి భీముని పాదాలు చూడొచ్చు మీరు. మరియు పాండవులు జారినటువంటి జారుడు బండలను చూడొచ్చు. మరియు వాళ్ళు స్నానం చేసినటువంటి కొల్లుకుంటను చూడండి. ఇవన్నీ ఆ కాలంలో దున్నినటువంటి నాగసాలు. ఆ కనిపించే కొండ మధ్యలోనే వాళ్ళు స్నానం చేసినటువంటి కొల్లుగుంట ఉంది. పూర్తి వీడియో చూడాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ విహారీ. ఇవాళ మనం వచ్చేసి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి చెల్లంపేటలోని చిన్నయ్య గుట్టకు పక్కనే ఒక ద్వారం అనేది ఉంటుంది. చూడొచ్చు, ఇలా ఉంటుంది. చిన్నయ్య గుట్ట అక్కడ ఉంది వెనక సైడ్. మీరు చూస్తే అక్కడ నుంచి దారి అయితే ఇలా వస్తుంది. ఒకసారి చూడొచ్చు వెనక. ఆ స్ట్రైట్గా ఇలా వస్తే ఈ దారి ఇక్కడ నుంచి మనం వెళ్తే మీకు భీముని పాదం మరియు భీముని కొల్లుగుంట, ఎక్కడైతే పాండవులు స్నానం చేశారో ఆ యొక్క ప్రదేశం, అక్కడ కొండ మీద దున్నిన నాగసాలు అనేది కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఆ ప్రదేశాన్ని చూడడానికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక పూర్తిగా హిస్టరీతో పాటు అన్నీ చూపించే ప్రయత్నం చేస్తాం. వెళ్దాం పదండి. ఇలా మనం ముందుకు వెళ్ళాలి. చుట్టూ చూడవచ్చు బండలు ఎలా ఉన్నాయో ఈ విధంగా. ఎండాకాలం వస్తుంది కాబట్టి మొత్తం ఎండిపోయి ఇలా ఉంది, కానీ వర్షాకాలంలో అయితే ఎక్సలెంట్ ఉంటుంది. మొత్తం నీళ్ళతో చిన్న చిన్న అన్ని కొలను నిండిపోతాయి నీళ్ళతో. చూడవచ్చు, మనం ముందుకు వెళ్ళాలి. అక్కడికి వెళ్దాం. ఎట్ లాస్ట్ మనం భీముని పాదాల దగ్గరికి అయితే చేరుకున్నాం. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదే భీముని యొక్క పాదం. చూడవచ్చు ఎలా ఉందో. వర్షాకాలంలో అయితే నీళ్ళతోటి స్పష్టంగా ఉంటుంది భీముని పాదం ఇదే. అయితే ఇక్కడ ఉన్న చరిత్ర వచ్చేసి మహాభారతంలో నుంచి తీసుకోబడిన ఒక కథారూపంగా చెప్పింది ఏంటంటే, ఇక్కడే పంచపాండవులు అనేవారైతే నివసించేవారు. బాల్యం అంతా ఇక్కడనే ఉన్నది. వాళ్ళు పుట్టింది కూడా ఇదే ప్రదేశంలో. అయితే ఈ గుట్టకు మీరు చూస్తున్నట్టయితే ఇవన్నీ నాగరిసాలు. ఈ గుట్టకే డైరెక్ట్ వీళ్ళు నాగరిసాలతోటి దున్నిన తర్వాత రాజనాలు అంటే మనకు ధాన్యం అనేది పండించేవారు ఇక్కడ. ఓకేనా. ఈ యొక్క ప్రదేశంలోనే పాండవులు పెద్దగా అంటే మీదు నుంచి కింది దాకా జారుడు బండ లెక్క చేసుకొని ఇక్కడ మీదు నుంచి కింది దాకా జారేవాళ్ళు. ఓకేనా. ఇక్కడ పాండవులు స్నానం చేసినటువంటి మీకు కొల్లుగుంట చూపిస్తా. ఒకసారి రండి. కాస్త ముందుకెళ్తే మీకు ఆ కొల్లుగుంట అనేది కనిపిస్తుంది. చూడచ్చు. మళ్ళీ ఈ గుట్ట ఎక్కడ దాకా ఉందో అక్కడి దాకా గొర్రెసాలు అనేది చేయడం అయితే జరిగిందట. గుట్ట మొత్తం ఏడు దాకా ఉందో ఆడదాకా. ఇప్పుడు ఆ కొల్లుగుంట దగ్గరికి తీసుకెళ్ళి అది చూపిస్తాం, మీరు చూడండి. అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇదే వచ్చేసి కొల్లుగుంట. పాండవులు ఈ యొక్క ప్రదేశంలోనే స్నానాలు చేసేవారు, ఆడుకునేవారు. ఇంతకుముందు చెప్పినట్టు చుట్టూ చూసారు కదా నాగరసాలు ఎలా ఉన్నాయో. ఎక్కువ గుట్ట మొత్తం అవే కనిపిస్తాయి చుట్టూ. అయితే దీని యొక్క చరిత్ర పరంగా చూసుకున్నట్టయితే కుంతీదేవి సంతానం కోసం శివుని కోసం తపస్సు చేసినప్పుడు శివుడు తనని పరీక్షించడానికి ఏం చేశాడనంటే కప్పలు చేపలు తాకని నీళ్లు, కుమ్మరివారు చేయనటువంటి కుండ, దాసధాన్యాలతో నైవేద్యం చేయమన్నాడు. అప్పుడు కుంతీదేవి తన యొక్క గుండెపై కుండను మరియు మన దాసధాన్యాలు అయితే తీసుకురావడం జరిగింది. కానీ నైవేద్యానికి నీటి కోసం ఆమె తిరుగుతూ ఆమెకు ఒక రకంగా చెప్పాలంటే నీరసించిపోయింది. ఎంత తిరిగినా దొరకడం లేదు. అప్పుడు స్పృహ తప్పుతుంటే అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆ యొక్క కొండను, ఇక్కడ దగ్గరలో ఒక కొండ ఉంటుంది, ఆ కొండ పైన నీటిని అయితే సృష్టించడం జరిగింది. ఆ నీళ్లకు చాలా విశిష్టత ఉంటుంది. మరియు చప్పట్లతో కొడితే వచ్చే నీళ్లు కూడా అవే. కేవలం చప్పట్లు ఎంత గట్టిగా కొడితే అంత నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళనైతే అక్కడ కొండను సృష్టించి నీటి ఊటనైతే రప్పించడం జరిగింది. ఆ నీళ్ళతో చేసినటువంటి
నైవేద్యం ద్వారానే పాండవులు అయితే ఈ యొక్క ప్రదేశంలో జన్మించడం అయితే జరిగింది. అందుకే వీటికి చిన్నయ్య పెద్దయ్య అనేది పాండవులు ధర్మరాజు భీముని పేరు మీదనే ఉంటాయి. ఈ ప్రదేశంలోనే ఇంతకుముందు చెప్పినట్టు పాండవులు బాల్యం ఇక్కడ గడిపడం అయితే జరిగింది. ఇక్కడనే ఆడుకునే వాళ్ళు మీదు నుంచి జారుడు బండల ద్వారా ఇక్కడనే వాళ్ళు కొల్లుకుంటలో స్నానం చేసి అయితే ఉండేవారు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తా. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చిన్నయ్య గుట్ట పెద్దయ్య గుట్ట కొల్లుగుంట నెక్స్ట్ పెట్టే అటువంటి వీడియో ఆ చప్పట్లతో వచ్చే వాటర్ ఫాల్ అవన్నీ వీడియోస్ చూడండి. ఓకేనా, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్.